కిచెన్ ఆర్తులు అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగున్నా, మీరందరూ కూడా మంచిగున్నారు అనుకుంటున్నా. ఇక ఇయ్యాల చెప్పే ముచ్చట ఇంటే మీరు గిట్టంగా నా లెక్క గాయ గాయ అవుతారు. అరే ఏం ముచ్చట చెప్తుంది రజిత అనుకుంటున్నారా? ఇక చెప్తా ఇంకోర్రి. ఇన్నొద్దులు మనం ఎన్నో ముచ్చట్లున్నాం. ఇక మొగుడిని చంపి ఆడ డ్రమ్ములో పెట్టిందంట, లేదంటే పప్పు కుక్కర్లో పెట్టిందంట. ఇక శివరాకార కాడికి వస్తే ఇక సిలిండర్ని ఎంట భాగం కోసి అందులో కూడా గుక్కి చంపిందంట అన్న ముచ్చట్లు బగ్గా విన్నాం కదా. ఇక నేను చెప్పే ముచ్చట విన్నారనుకో, మీరు ఈ పని చేయనీకైతే పూర బుగులు పడతారు. ఏం ముచ్చట అది, ఇంకేం చేసిర్రు అబ్బా కొత్త పెండాలు, ఇంకే రకంగా చంపుతున్నారు మొగుళ్ళని అనుకుంటున్నారు కదా. అబ్బా గీ ముచ్చట విన్నాక నా గుటంగా బుగులంటే బుగులు అనిపించింది. ఇక విచిత్రం అనిపించింది ఫస్ట్ అయితే. ఇక నవ్వాలనా ఏడవాలనా మొగుళ్ళ పరిస్థితి ఏందని అనిపించింది. ఇక ఏంది ఇదంతా సోది చెప్తున్నది అనుకుంటున్నారా? ఇక నేను చెప్పే ముచ్చట యాన్నో కాదు, మహారాష్ట్ర బారామతిలో జరిగింది. ప్రవీణ్ షర్మిల అనే పెండ్ల మొగుళ్ళు ఇద్దరు బాగానే ఉంటుర్రి ఇంట్లో. ఉంటుంటే ఇక ఒకనాడు పెండ్లాము ఇగో మొగుడా నేను ఇంట్లోనే పూలతోటి లాంటిది కట్టించుకుందాం అనుకుంటున్నా, ఒక ఇంజనీర్ని పిలిపి అన్నది. అంటే మొగుడు అన్నాడంట, నేనే ఒక ఇంజనీర్ని ఉండంగా ఇక వేరేవాడిని ఎందుకు పిలిపిస్తా, నేనే కట్టిపిస్తా తీయ అన్నాడు. ఇక మొగునికి ఏం తెలుసు, కట్టిపిచ్చేది పూలతోటి కాదు, నా సమాధికి నేనే కట్టుకుంటున్నా అని అనుకోలేడు అన్నమాట. అవుల్లా గీనే ఉన్నది ట్విస్ట్. అయితే ఆ పూలతోటి కట్టిండు కదా మొగుడు, కట్టినాక ఆ పూలతోటిలో పూలు పెడదాం అనుకోలేదంట మా అక్క. మొగుడినే సంపి పాతి పెడదామా అనుకున్నదంట. సంపి కూడా కాదుల్లా, సజీవదానంగా పెడదాం అనుకున్నదో ఏమో, బతుకున్నోనే పూడుతాం అనుకున్నదని అంటున్నారు ఇక మంది అందరు. ఇక అయితే ఇక బాగా జగడాలు కూడా అవుతున్నట్టు ఇద్దరి మధ్యలో. ఇక రాత్రిలో నిద్రగోళీలు ఇచ్చి బేవసాయినోడిని నెత్తిమినగా బ్యాట్ తోటి మొత్తినాక కూడా బతకకపోయేసరికల్లా ఈ శాతనైంది. ఎట్లా శాతనైంది, మొగుని తీసుకొని అదే దాంట్లో గుంతలో పెట్టింది. గుంత అంటే మన్ను గుంత కాదు, ఇంట్లోనే పూల కొట్టి కట్టిండు కదా మొగుడు, అదే పూల కొట్టిలా పెట్టిందంట. పూల కొట్టిలా పెట్టనైతే పెట్టింది. ఇక ఆడ బండ దాని మీద సోపు ఉండాల, ట్రెండింగ్ ఉండాలనుకున్నదేమో, ఇల్లు మంచిగా అనిపించాలనుకున్నదేమో. బండ శిల్పి ఉంటుంది కదా నల్లది గడ కనిపిస్తుంది కదా, వీడియో చూడుర్రి. ఇక బండ శిల్పని పెడదాం అనుకుంటే బండ శిల్ప లేవకపోయే వరకల్లా కిందున్న సెక్యూరిటీకి ఫోన్ చేసి ఇక పనోళ్ళని గిట్టంగా దోలియో, నేను పూలతో టీ పట్టిన ఇడ దాని మీద తోడేమంత సాయం అవుతారు అనుకున్నదేమో. కూలోళ్ళని పిలిపించుకున్నదంట. కూలోళ్ళు వచ్చి ఇక సగం చేసిన పని మొగుడే చచ్చిపోయినోడు లేచి అయితే చేయలేడు కదా. ఇక పూరముట్ట పని చేయాలని చెప్పి కూలోళ్ళు వచ్చి పూరముట్ట వేస్తామని చెప్పి ఇక మన్ని గిన్ని సరి చేద్దాం అనుకున్నారేమో. ఇక అందులోకించి సప్పుడు, ఆ గుంతలకించి సప్పుడు, ఇక కదిలికలు కనిపించేసరికల్లా ఏందబ్బా ఏమోగా అనిపిస్తున్నది అని చెప్పి ఏలు పెట్టి మీని కుంచి చూసిర్రంట. చూసే వరకల్లా కాళ్ళు చేతులు బయట పడ్డాయంట. ఉన్న కానే నేను గిట్టంగా ఆనే అయితే ఊపిరి గాల్లోనే పోతుంది నాకు. ఇక గుండె దెబ్బ ఒకటే పారికి కింది కొరుకుతా పోయి పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టిర్రంట. పోలీసులు ఊకుట్టారా, ఇక ఆగ మేఘాల మీద పోలీసులు వచ్చి ఆ గుంతలకెంచి ఆ ప్రవీణ్ని తీసి బయటికి దవాఖానకు దోలిచ్చిరంట. అబ్బా పాపం ఇంకా కొనపానం దేవుడికి ఆయుష్ ఎక్కిచ్చినట్లున్నాడు పొరగానికి. ఇక పోరగాన్ని తీసుకోపోయి దవాఖానలో చూపిస్తే పోరగాడు మంచిగా అయింది. ఇక ప్రవీణ్ అంటోడు ఇక పర్సనల్, అరే నేను కట్టించిన దాంట్లో నన్నే పెట్టిండని కూడా ఇంకెప్పుడు అనుకోలేకుంటాడు. ఇక ఈ ముచ్చట ఎరకైనాక పోలీసు వాళ్ళు ఊకుటారా, ఆ షర్మిలని ఇక దర్యాప్తు చేయని ఇంకా పోలీసులు పట్టుకపోయిరంట. అబ్బా ఇన్ని దినాలు పప్పు కుక్కర్లో డ్రమ్ములో అంటే బుగులైతున్నాయి, ఇక అది గుటంగా చంపి పెడుతుండ్రు అని ఏం కాకుండా, కానీ ఏకంగా పూల తొట్టిలల్లా చేపించి ఆ పూల తొట్టిల్నే బతుకున్నోని సజీవంగా పెట్టే కాలం వచ్చింది. ఓరు కొడుకో మీరు గిట్టంగా పైలంగుండుర్రి. ఇక పెళ్ళిళ్ళు చేసుకోకుంటే ఒక బాధ, చేసుకుంటే ఇంకో బాధ. ఇక బతకాలా లేకపోతే సావాలా అన్న పరిచయంలో పడిపోయినరు. గీ ముచ్చటిన్నాక మీరేమనుకుంటుండ్రో నాకు కామెంట్ బాక్స్లలో చెప్పుండ్రి. ఇక పోయేస్తా.